నమస్తే, వెల్కమ్ టు ఇమేజ్ న్యూస్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఇంటర్మీడియట్ రాష్ట్ర స్థాయిలో 5వ ర్యాంకు సాధించిన రాజబాబుకు ఘన సన్మానం. వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి జయంతి వేడుకలు, అమ్మవారికి పంచామృత అభిషేకం. శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న వార్షిక బ్రహ్మోత్సవాలు హైదరాబాద్ లో మంత్రి నాదెండ్ల మనోహర్ పరామర్శించిన తుమ్మలపల్లి రమేష్. కాకినాడ జిల్లా పత్తిపాడు నియోజకవర్గం ఎలేశ్వరం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం ఎంపీసీలో 462 మార్కులు సాధించిన వంకాయల రాజబాబును ఆర్యవేశ సంఘం మండల అధ్యక్షుడు వాగు రాజేష్ వాసవి క్లబ్ సభ్యుల ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా రాజేష్, మాధవ మాస్టర్, బలరాం మీడియాతో మాట్లాడారు. కన్యక పరమేశ్వరి అమ్మవారి జయంతి సందర్భంగా ఇటీవల ఇంటర్ ఫలితాల్లో వంకాయల రాజబాబు అత్యధిక మార్కులు సాధించి రాష్ట్ర స్థాయిలో 5వ ర్యాంకు సాధించడం చాలా సంతోషంగా ఉందని, ప్రభుత్వ జూనియర్ కళాశాలలో కష్టపడి చదువుకొని ఇంతటి ఘన విజయం సాధించిన రాజబాబు మున్ముందు ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని ఆశిస్తున్నామన్నారు. అందరికీ నమస్కారం. జై వాసవి, జై వాసవి, జై వాసవి. ఈరోజు వాసవి జయంతి రోజున ప్రభుత్వ జూనియర్ కళాశాలలో వంకాయల రాజబాబు అనే మా విద్యార్థి 470కి 462 మార్కులు సాధించి రాష్ట్ర స్థాయిలో 5వ ర్యాంకు సాధించినందుకు మా అందరికీ గర్వకారణంగా ఉంది. ఈ సందర్భంగా మన రాజేష్ మిత్రులందరూ కూడా అబ్బాయికి సన్మానం చేసి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రైవేట్ కాలేజీలకు ఏ రకంగా తీసుకోవాలని చెప్పేసి ఉద్దేశించి ఈ విషయం చెప్తున్నాను. ఎందుకంటే ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మట్టిలో మాణిక్యాలుగా చాలా మంది విద్యార్థులు మా దగ్గర చదువుకుని మంచి స్థాయిలో ఉన్నత స్థాయిలో ఉండడం మాకందరికీ గర్వకారణం. కాబట్టి భవిష్యత్తులో ఈ సత్యబాబు వాళ్ళ తండ్రి గారు చాలా చిరు వ్యాపారి. ఆ చిరు వ్యాపారి వాళ్ళ దంపతులిద్దరు కూడా నిజంగా నేను అభినందనలు తెలియజేస్తాను. మా ప్రభుత్వ జూనియర్ కళాశాల మీద ఒక నమ్మకం వచ్చి ఇవాళ కళాశాలలో జాయిన్ చేసి ఉన్నత శిఖరాలు అధిరోహించినందుకు నిజంగా మా అందరికీ చాలా గర్వకారణంగా ఉంది. జిల్లా అదేవిధంగా ప్రభుత్వ జూనియర్ కళాశాలలో రాష్ట్రంలో 5వ స్థానం, జిల్లాలో మాకు మొదటి స్థానం వచ్చినందుకు మా మధ్యముఖులకి, అందరికి పుర ప్రముఖులకు, వైశ్య ప్రముఖులకు అందరికీ కూడా ఇది నిజంగా చాలా మంచి రోజు, మంచి దినం అని చెప్పేసి మీ అందరికీ సభాముఖంగా తెలియజేసుకుంటూ భవిష్యత్తులో ఇంకా ఉన్నత శిఖరాలు అధిరోహించాలని, దానికి మేము ఖచ్చితంగా తోడ్పడిస్తామని, అదేవిధంగా మీ వైశ్య ప్రముఖులందరూ కూడా భవిష్యత్తులో ఏ రకమైన ఆపైకి చదువుకు సంబంధించి ఆర్థిక స్తోమత తక్కువ ఉన్నందున ఖచ్చితంగా ఏ రకమైన సహాయ సహకారాలు అందించాలన్నా ముందుకు రావాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాం. థ్యాంక్ యూ అన్నారు. ఈరోజు మన వంకాయల రాజబాబు అంటే మన సత్యబాబు గారు అబ్బాయి ఇవాళ ఆర్యవేశం ముద్దులు పెట్టాం. ఇవాళ ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ 470 మార్కులు గాను 400 మార్కులు సాధించడం ఈరోజు చాలా గర్వకారణం. కుటుంబ సభ్యులందరికీ కూడా అలాగే జూనియర్ కాలేజీలో ఇలా గవర్నమెంట్ కాలేజీలో ఇలా చక్కటి మార్కులు సాధించారంటే చిన్న విషయం కాదు. ఈ అబ్బాయి ఇంకా ముందు కూడా మంచి ర్యాంకులు కొట్టి మా ఆదివేశ కులంలో పుట్టుకొని మేమందరం గర్వపడుతున్నాము. అలాగే మన సోదరుడు సత్యబాబు కూడా చాలా కష్టపడి ఆ కుర్రోళ్ళు ఇద్దరు రాజబాబుని ఇద్దరే కష్టపడి చదివించాడు. వారిద్దరు కూడా మంచి ఉన్నత శిఖరంలో ఉండాలని మా ఆదివేశ సోదరులందరి తరఫున కోరుకుంటున్నాము. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను. నమస్కారం. మరి ఈరోజు మన వంకాయల వారి అబ్బాయి మన రాజాబాబు సత్యబాబు గారు అబ్బాయి చాలా కష్టపడి చదివి ఏలేశ్వరం గవర్నమెంట్ కాలేజీలో 470కి 463 మార్కులు తెచ్చుకున్నాడంటే అది
సామాన్యమైన విషయం అయితే కాదు. ఇవాళ ఏలేశ్వరం కాలేజీకి కాదు, అతను ఏపీ ఆంధ్రప్రదేశ్ లోనే స్టేట్ 5th ర్యాంక్ వచ్చింది ఆ అబ్బాయికి. అందుకని చెప్పి చాలా గర్వపడవలసిన విషయం ఇది. కనుక ముందు ముందు ఏ రకమైన అవసరం ఉన్నా ఏమున్నా సరే మేమందరం కూడా కలిసి, ఈ రాజేష్ అని ఉన్నాడు, నేనున్నాను, తర్వాత వయసు ప్రముఖులు చాలా మంది ఉన్నారు, అందరూ కలిపి ఏ రకమైన అవసరం ఉన్నా సరే అందరి దృష్టికి తీసుకెళ్లి ఖచ్చితంగా అబ్బాయికి సహాయ సహకారాలు అందిస్తామని చెప్పి కోరుకుంటూ ఈ కాకినాడ జిల్లా పత్తిపాడు నియోజకవర్గం ఏలేశ్వరం పట్టణంలో వాసవి కన్యక పరమేశ్వరి అమ్మవారి 1021వ జయంతి సందర్భంగా వాసవి క్లబ్ సభ్యుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. అలాగే ఉదయం 6 గంటల నుండి అమ్మవారికి పంచామృత అభిషేకం, వెండి చీర అలంకరణ, ఏలేరు జలాలతో 108 కన్యలతో అమ్మవారికి జలాభిషేకం, సహస్ర పుష్పార్చనతో ఉదయం కార్యక్రమాలు ముగించారు. అనంతరం సాయంత్రం అమ్మవారి ప్రభుతో ఉత్సవ విగ్రహాన్ని ఆర్యవేశాలు అందరూ కలిసి ఊరేగించారు. తదుపరి 108 మంది ముత్తైదులతో వాసవి మాతకు 1,00,000 పుష్పార్చన చేశారు. ఈ కార్యక్రమంలో వాసవి క్లబ్ అధ్యక్షులు పీరాట్ల రవి, మాజీ సెక్రటరీలు ప్రగలపాటి కామేష్ రాధా, పాదర్తి సురేష్, ప్రసన్న, కేదార్ శెట్టి సురేష్, కోడూరు మూర్తి, ఎం బంగారాజు, కొత్తకొండబాబు, మామిడిపాక సతీష్, వేలంపల్లి మురళి, ఆర్యవేశ మండలి అధ్యక్షుడు వాగు రాజేష్, ఆలయ కమిటీ సభ్యులు, ఆర్యవేశులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. నీళ్లు చల్లండి. ఓం విష్పక్షేణమావాహయామి. గంట ఉంటే గంట కొట్టి నీళ్లు చల్లండి. ఓం విష్పక్షేణమావాహయామి. ఓం విఫలమావాహయం. ఓం శాంతమావాహయం. ఓం హరిమావాహయామి. ఓం అమితమావాహయం. తత్పత్ని సూత్రపతిమావాహయం. సూత్రపతి విష్పక్షేణమావాహయం. మహాగణాధిపతిమావాహయామి. ధ్యానం నమస్కారం చేస్తూనే ఒక పుష్పాన్నించండి. పుష్ప ఆసనం సమర్పయామి. తాల్పాకు ఉంటే తాల్పాకు కానీ పుష్పం ఉంటే పుష్పం కానీ నీళ్ళు చూపించి పక్కన విడిచిపెట్టండి 3 సార్లు. శ్రీపదావిక్రమ విష్ణు గోపాద ఆప్యాదారణ పాదయ వాక్యం సమర్పయామి. దేవ ప్రథమేషేతామిత్రమేతదక్షమహితాప్రవిష్ణురక్షణ ఆ పసుపు కనబడి 3 సార్లు నీళ్ళు చూపించి పక్కన విడిచిపెట్టండి. చిన్నాదేవి విషయాపదే సంజ్ఞాన విశ్రవంతరామకే ఆచమనీయం సమర్పయామి. స్నానం చేస్తున్నట్టుగా గణపతి మీద నీళ్లు చల్లండి. గంధద్వారాంతరాదృశానిష్టపుష్టాంకరిషిణేశ్వరేకం సర్వభూతానాం సామిహాపక్వేశ్వరం దివ్యశ్రీ చందనం సమర్పయామి. చందనం సమర్పించిన తర్వాత ఒక పుష్పాన్ని గురించి నమస్కారం చేసుకోండి. మా శివలత శ్రేష్టాది పుష్పాదిమాదా భూత బ్రహ్మ పవిత్ర సూర్య సరస్వతి సర్వాబలకరణార్థం పుష్పం సమర్పయామి. అక్షతలు తిరుగుతాడు. ఓం గంగణపతయ నమః అనుకుంటూ ఆ పసుపు గణపతి 2 అక్షతలు పూజ చేస్తుంది. అలాగా ఓం విష్ణుత్వం ధనే నమః. ఓం నిర్ధనాపతయ నమః. ఓం సూత్రపతిపతయ నమః. ఓం జయాయ నమః. ఓం సూత్రవత్యై నమః. స్తోత్రవతి విష్ణుసేనాధిపతి మహాగణాధిపతయ నమః. నానావిధ పరిమళపత్ర పుష్పాక్షత పూజాన్ సమర్పయామి. పరమాత్రే తద్ధూపం. అగ్రతులుంటే అగ్రత వెలిగించండి. ప్రముఖ పుణ్యక్షేత్రమైన అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న వార్షిక దివ్య కళ్యాణ మహోత్సవాల్లో భాగంగా ఆదివారం సాయంత్రం కొండ దిగువన హనుమంతుని వాహనంపై పెళ్లి పెద్దలుగా పెళ్లి పిలుపులు చెప్పిన క్షేత్ర పాలకులు శ్రీ సీతారాములు. ప్రముఖ పుణ్యక్షేత్రమైనటువంటి అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న వార్షిక దివ్య కళ్యాణ మహోత్సవాల్లో భాగంగా ఆదివారం సాయంత్రం కళావేదిక వద్ద ఎదుర్కోల ఉత్సవాన్ని నిర్వహించి అనంతరం రాత్రి 9 గంటలకు కొండ దిగువన హనుమంతుని వాహనంపై పెళ్లి పెద్దలుగా పెళ్లి పిలుపులు చెప్పిన క్షేత్ర పాలకులు శ్రీ సీతారాములు. అదేవిధంగా ఈ సంవత్సరం శ్రీకాళహస్తి నుండి తెప్పించిన లైటింగ్ కొత్త శోభను సంతరించుకుంది. ఈ కార్యక్రమంలో ఆలయ అనువంశిక ధర్మకర్త ఐవి రోహిత్ దంపతులు, ఆలయ కార్యనిర్వహణాధికారి నల్ల సూర్య చక్రధర్ రావు మరియు ఏఈఓలు, పర్యవేక్షణ అధికారులు, ఇతర ఉన్నతాధికారులు, సిబ్బంది, భక్తులు, స్థానికులు తదితరులు పాల్గొన్నారు. ఎంతో అదృష్టవంతులం, భాగ్యశాలులం. ఈ రత్నగిరి పైన వేంచేసి ఉన్నటువంటి వీర వెంకట సత్యనారాయణ స్వామివారు అటు అనంతలక్ష్మి సత్యవతి అమ్మవారిని చేపట్టి సమస్త సృష్టిలో ఉన్న జీవవంతులం, భాగ్యశాలురం. ఈ రత్నగిరి పైన వేంచేసి ఉన్నటువంటి వీర వెంకట సత్యనారాయణ స్వామివారు అటు అనంతలక్ష్మి సత్యవతి అమ్మవారిని చేపట్టి సమస్త సృష్టిలో ఉన్న జీవకోటినంతటినీ కూడా అనుగ్రహించేటువంటి శుభ ఘడియలు ఇవి. వైశాఖ శుద్ధ దశమి నుంచి ప్రారంభమయ్యేటువంటి పంచాహ్నికమైనటువంటి బ్రహ్మోత్సవాలు భాగంగా కళ్యాణోత్సవం అనేది ఈ రత్నగిరి పైన అంగరంగ వైభవంగా, అనంత ఆనందదాయకంగా, అనంత జీవకోటికి ఆనందప్రదంగా, సమస్త జీవులకు అభీష్టప్రదాయకంగా, భక్తకోటికి ఆనందదాయకంగా, వారి అనుభూతులకు ఆటపట్టుగా జరిగేటువంటి కళ్యాణ మహోత్సవం ఇది. ఇరుగంటి వంశో నడు బిగించి ఇక్కడ కళ్యాణోత్సవాలు జరిపిస్తూ ఉంటే
ప్రభుత్వం మగధర్ముగా ఉన్నటువంటి మా ఐవి రోహిత్ గారికి కన్యాదాతగా ఉన్నటువంటి మన ఎద్దుగురాజేశ్వర గారు చక్రధరరావు గారు వెళ్ళి వారికి కూడా సత్కారం చేస్తారు. మీరందరూ కూడా రేపు జరగబోయే సత్యనారాయణ స్వామి దివ్య కళ్యాణోత్సవానికి సకుటుంబ సభలా సమేతంగా ఇచ్చేసి సత్యనారాయణ స్వామి వారి అమ్మవారి యొక్క దివ్య కళ్యాణోత్సవాన్ని మీరు వీక్షించి సత్యనారాయణ స్వామి వారి అమ్మవారి యొక్క కరుణా కూడా కటాక్షములకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాం. ఇక్కడ ఈ సందర్భంలో ఒక్క మాట గుర్తొస్తున్నది, ఒక మాట చెప్పి ముగిస్తాను. పార్వతీ కళ్యాణ ఘట్టంలో కాళిదాసు ఒక మాట రాస్తాడు. సప్తర్షులు వెళ్లి హిమవంతుడి ప్రార్థన చేసినప్పుడు ఉమావధూర్భవాన్ దాత యాచితారైమే వయం వరశంభురలం ఏష తత్కులోద్భూతయే విధిహే. కానీ ఈ సందర్భంలో సత్యనారాయణ స్వామి వారి కళ్యాణ సందర్భంలో ఆ శ్లోకాన్ని ఇలా మారిస్తే బాగుంటుంది అనిపిస్తుంది. రమావధూర్భవాన్ దాత యాచితారైమే వయం వరశంభు అన్నారు కదా, వరసత్య అలం ఏష త్వత్కులోద్భూతయే విధిహి. సకల సకల లోక పండితులందరికీ వచ్చిన మనవి మీరు చెప్పారు కానీ సత్యనారాయణ స్వామి వారి గోత్రం ఏమిటో ఆయన అడగలేదు, అమ్మవారి గోత్రం మీరు అడగలేదు. అది చెప్తారు కదా. అన్నమల క్షేత్రంలో కాకినాడ జిల్లా అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న వార్షిక బ్రహ్మోత్సవంలో భాగంగా అనివేటి మండపం వద్ద శ్రీ స్వామి అమ్మవారి ఉత్సవ విగ్రహాలకు విశేష పూజలు నిర్వహించి అనంతరం ధ్వజారోహణ కార్యక్రమాన్ని అదేవిధంగా కంకణ ధారణ దీక్ష వస్త్ర ధారణ కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అనువంశిక ధర్మకర్త ఐవి రోహిత్ దంపతులు, ఆలయ కార్యనిర్వహణాధికారి నల్లం సూర్యచక్రధర్రావు, పర్యవేక్షణ అధికారులు, ఇతర ఉన్నతాధికారులు, భక్తులు, సిబ్బంది, స్థానికులు తదితరులు పాల్గొన్నారు. ओम गणाधिपाय नमः, ओम केतवे नमः, ओम गणाध्यक्षाय नमः, ओम भावचंद्राय नमः, ओम शोभकर्णाय नमः। आनंदोपरंदि शुभकर्मण्यविघ्नमस्तु शिरसा ब्रह्मामि सहस्रमो शोभनाध्ये क्षेमाय शोभनाय च देवः अभिज्ञावन्ति ओम नारायणाय स्वाहा
यतोऽध्यानोहिरण्मयम् तेन ब्रह्मविदो वयम् ओतं ब्रह्ममुनिमहे इन्द्रस्तु नेति सह కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలు మండలం చందుర్తి 16వ జాతీయ రహదారిపై ఆదివారం రాత్రి 10 గంటలకు లారీని ప్రైవేట్ ట్రావెల్ బస్సు ఢీకొన్న సంఘటనలో 15 మందికి గాయాలయ్యాయి. ఒరిస్సా నుండి హైదరాబాద్ వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్ బస్సులో సుమారు 40 మంది ప్రయాణికులు వెళ్తున్నారు. గొల్లప్రోలు మండలం చందుర్తి జంక్షన్ సమీపంలో 16వ నెంబర్ జాతీయ రహదారిపైకి వచ్చేసరికి హైవే సిబ్బంది ఏర్పాటు చేసిన ట్రాఫిక్ బోర్డులు దాటుతున్న సమయంలో ముందు వెళ్తున్న కంటైనర్ లారీ స్లో చేయగా దాన్ని తప్పించబోయి ప్రైవేట్ బస్సు ఢీకొంది. బస్సులో ఉన్న 15 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. మిగిలిన వారు సురక్షితంగా బయటపడ్డారు. వీరిని పత్తిపాడు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదం కారణంగా కత్తిపూడి ధర్మవరం మధ్య ట్రాఫిక్ భారీగా నిలిచిపోవడం కారణమని స్థానికులు చెబుతున్నారు.
కాకినాడ జిల్లా పత్తిపాడు నియోజకవర్గం ఎలేశ్వరం ప్రభుత్వ ఆసుపత్రిలో వివేకానంద సేవా సమితి అధ్యక్షుడు మైరల నాగేశ్వరరావు, సిహెచ్సి చైర్మన్ వాగు రాజేష్ ఆధ్వర్యంలో ఎలేశ్వరం పట్టణ నీటి సంఘ అధ్యక్షుడు సామంతుల కిషోర్ ఆర్థిక సహాయంతో మజ్జిగ పంపిణీ టీడీపీ నాయకులు పాల్గొని కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా కిషోర్ అనంతారపు రాజు మాట్లాడారు. వివేకానంద సేవా సమితి సభ్యులు సిహెచ్సి చైర్మన్ ప్రతి సోమవారం మజ్జిగ చలివేంద్రం ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు. అలాగే ఆసుపత్రి అభివృద్ధికి చైర్మన్ రాజేష్ శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నారని, సుమారు 2 లక్షల రూపాయల వ్యయంతో దాతల సహకారంతో ఓపీ మందుల విభాగం దగ్గర షెడ్ నిర్మాణం చేపట్టారన్నారు. ఈ రోజున ఏలేశ్వరం పట్టణంలో మన గవర్నమెంట్ హాస్పిటల్లో ఏర్పాటు చేసిన మజ్జిగ పంపిణీ కార్యక్రమం ఈరోజుకి 7వ వారం జరుగుతుంది. మరి సిహెచ్సి చైర్మన్ అయినట్టు వాగు రాజేష్ గారు, వివేకానంద చారిటబుల్ ట్రస్ట్ మైరేల నాగేశ్వర గారి ఆధ్వర్యంలో మరి పలు సేవా కార్యక్రమాలు మన ఏలేశ్వరం మండలంలోనే ఎవరు చేయనటువంటి కార్యక్రమాలు వీళ్ళందరూ చేయడం జరుగుతుంది. మరి అనాథలు ఎవరైనా చనిపోయినా, అనాథలు ఎవరైనా ఉన్నా సాయం చేయడం కానీ, దానం చేయడం కానీ కార్యక్రమాలు చేస్తూ పేదవాళ్ళకి అన్నాలు పెడుతూ ఎన్నో సేవా కార్యక్రమాలు మీ రాజ్యాలలో జరుగుతుంది. అంతేకాకుండా మరి ఎవరన్నా ప్రభుత్వంలో ఉన్నప్పుడు పదవి తీసుకుంటే ఆ పదవి తీసుకుని ఎంజాయ్ చేయడం జరుగుతుంది. అలా కాకుండా పదవి అనేది సేవ అని చెప్పేసి గ్రహించి తమ్ముడు రాజేష్ తను పదవి తీసుకున్న కాడి నుంచి కూడా హాస్పిటల్కి అభివృద్ధిగా 2 లక్షల రూపాయలు షెడ్ వేయించడమే కాకుండా ఎవరైనా సరే ఆ సామాజిక వర్గంలో పుట్టినరోజులు కానీ ఏమైనా కార్యక్రమాలు వస్తే ఫ్యాన్ అని, వాటర్ క్యాన్లని, ఫ్రిడ్జ్లని ఏదో కార్యక్రమాలు చేస్తూ హాస్పిటల్ అభివృద్ధికి తన వంతుగా నిరంతరం శ్రామికుడిగా శ్రమిస్తూ సేవ చేస్తున్న తమ్ముడికి ఎంతైనా సరే అభినందనలు తెలియజేసుకోవటం తక్కువ అని చెప్పేసి నేను తెలియజేసుకుంటాను. మరి ఇలాంటి యువకుడికి పదవి ఇవ్వడం అనేది పదవికే పని తెచ్చే విధంగా తమ్ముడు పనిచేస్తున్నాడు. కాబట్టి ఖచ్చితంగా రానున్న రోజుల్లో ఆ భగవంతుడు ఇంకా ఎన్నో సేవా కార్యక్రమాలు చేసే విధంగా అవకాశం కల్పించి ఇంకా ఉన్నత స్థానాలకి అధిరోధించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం కల్పించిన పెద్దలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నమస్కారం. నేను ఏలేశ్వరం టౌన్ నీటి సంఘం ప్రెసిడెంట్గా చేస్తున్నాను. నేను ఇక్కడ చైర్మన్గా చేస్తున్న పిహెచ్సి చైర్మన్గా చేస్తున్న వాగు రాజేష్ గారి సేవలు చాలా గొప్పగా ఉన్నాయి. ఈ అన్నిటిని ఆయన ఇంకా ఎంకరేజ్ చేయాలి అందరూ అని నా ఉద్దేశం. అది నాది ఉడతాపత్రిగా ఈవేళ మజ్జిగ పంపిణీకి మాత్రం నేను సాయం చేయగలిగాను. ఆయన ఇంకా భోజనాలు ఏర్పాట్లు ఇవన్నీ చాలా చేస్తున్నారు. అందరికీ దీనికి ఎవరికి తోచిందో వాళ్ళు సాయం చేసి ఆయన ఇంకా ఎంకరేజ్ చేసి ఈ యొక్క జనానికి ఎంతో ఉపయోగకరమైన పనులు చేస్తారని ఆశిస్తున్నాను. జగ్గంపేట జనసేన పార్టీ ఇన్ఛార్జ్ తుమ్మలపల్లి రమేష్ ఇటీవల మరణించిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర్రావు గారికి ఘన నివాళులర్పించారు. హైదరాబాద్లోని భాస్కర్రావు గారి నివాసానికి సోమవారం చేరుకున్న ఆయన భాస్కర్రావు గారి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి శ్రద్ధాంజలి తెలిపారు. అనంతరం ఆయన కుమారుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆహార పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గారిని పరామర్శించి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న జన సైనికులు నాదెండ్ల భాస్కర్రావు గారికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా తుమ్మలపల్లి రమేష్ మాట్లాడారు. మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర్రావు ప్రజలకు అందించిన సేవలు చిరస్మరణీయమని, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థించినట్టు తెలిపారు. హెడ్లైన్ బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఇంటర్మీడియట్ రాష్ట్ర స్థాయిలో 5వ ర్యాంకు సాధించిన రాజబాబుకు ఘన సన్మానం. వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి జయంతి వేడుకలు, అమ్మవారికి పంచామృత అభిషేకం. శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న వార్షిక బ్రహ్మోత్సవాలు హైదరాబాద్ లో మంత్రి నాదెండ్ల మనోహర్ పరామర్శించిన తుమ్మలపల్లి రమేష్.
ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.